హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ పూరి కర్రీ చేయటం చూద్దాము. దీనికోసం నేను ఒక 1.5 కప్పు పూరి ఆటా తీసుకున్నాను. దానిలో 1 స్పూన్స్ బొంబాయి రవ్వ, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ పోసుకుంటూ తడుపుతూ కొద్దిగా ఉండలాగా చేసుకోవాలి. పూరి కర్రీకి ఎక్కువ వాటర్ పోయకూడదండి, ఎక్కువ తడిగా ఉండకూడదు. పిండి ఎక్కువ తడిగా ఉంటే అది వాటర్ ఆయిల్ని ఎక్కువగా పీల్ చేసుకుంటుంది. పైగా మనకి పూరి పైన ఆయిలీగా తేలుతుంది. సో మనం అలా కాకుండా పూరి ఆయిల్ తక్కువగా పీల్చుకోవాలి అంటే వాటర్ తక్కువగా పోసి కొద్దిగా గట్టిగా పిండిని కలుపుకోవాలా. ఈ విధంగా మనం కలుపుకుంటే మనకి పూరి సాఫ్ట్గా ప్లస్ ఆయిల్ ఫ్రీగా వస్తాయి. ఒకసారి చూద్దాం రండి. ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత మనము ఇలా పిండి అంతా గట్టి కలిపేసిన తర్వాత చూడండి, వాటర్ తక్కువ పోసుకొని ఆయిల్ తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసేసేయండి. దీన్ని పెట్టిన తర్వాత ఇంకా మనము కర్రీ కోసము ఈ ఆలూ కర్రీ చేస్తున్నానండి. ముందుగా నేను ఒక 4 ఆలూని బాగా ఉడకపెట్టి పక్కన కుక్కర్లో 3 విజిల్స్ ఉంటే పెట్టి పక్కన పెట్టేశాను. అవి విజిల్ అది ఆవిరంతా పోయిన తర్వాత తీసి పీల్ చేసి పక్కన పెట్టుకున్నాను. దీనికోసం ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకున్నాను. అలాగే 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. దీనిలో నేను ఇంకా కారం వేయనండి. సో పచ్చిమిర్చి ఎక్కువ ఉంటేనే ఇది బాగుంటుంది. సో నేను ముందుగా ప్యాన్ తీసుకొని దాని ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పోపు దినుసులు వేసేసి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసేసి అవి బాగా వేగనివ్వాలండి. ఉప్పు పసుపు వేసి ఆనియన్ బాగా ఎర్రగా కాలేదాకా అవసరం లేదండి, కొద్దిగా మగ్గితే సరిపోతుంది. ఈ తర్వాత మనం ఉడకపెట్టి పెట్టుకున్న ఈ ఆలూని తీసుకొని బాగా చేత్తోనే స్మాష్ చేసేసేయండి, లేదంటే స్మాషర్ ఉంటే స్మాష్ చేసేసి కొద్దిగా వాటర్ పోసేసి ఒక 10 మినిట్స్ అలా బాగా ఉడకనండి. అది బాగా బాయిల్ అవుతూ ఉండాలా. మరుగుతూ ఉన్నప్పుడు మనం ఒక 1 స్పూను ధనియాల పొడి వేసేసి ఫైనల్గా కొత్తిమీర వేసేసి ఇంకా పక్కన పెట్టేసేసేయండి. మనకి పూరీ కర్రీ రెడీ అయిపోయింది. సో దీన్ని పక్కన పెట్టిన తర్వాత మనం పూరీ ప్రిపరేషన్ చూద్దాము. దానికోసం నేను ఇక్కడ ఇలాగ మనం తీసుకున్న పిండిని చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోండి. ఇలా చేసి చిన్న పూరీలు అయితే బాగా పొంగుతాయండి, పెద్దవి కూడా పొంగుతాయి. కానీ పెద్దవి కొద్దిగా పొంగడానికి కష్టంగా ఉంటుంది. అలానే ఇలా చిన్న ఉండలు చేసుకొని మనము ఇలా వేసామంటే పూరీ కూడా బాగా పొంగుతుంది, ఆయిల్ ఫ్రీగా ఉంటుంది. సో ఇలాగా ఈ పిండిని వేసేటప్పుడు మనము పొడిపిండి వేయకూడదండి. పొడిపిండి వేస్తే అది బాగా ఆయిల్లో తేలిపోయి ఆయిల్ అంతా పాడైపోతుంది. సో మనం మళ్ళీ నెక్స్ట్ టైం ఆయిల్ యూజ్ చేసుకోవడానికి ఉండదు. సో అందుకని ముందుగా ఒక చిన్న స్పూన్తో ఆయిల్ వేసేసి ఈ చిన్న ఉండల్ని చపాతీగా చేసి ఇలా పూరీలో ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క పూరీని వేస్తూ ఉండండి. ఆయిల్ బాగా వేడెక్కాలండి. బాగా వేగితే పూరీ బాగా పొంగుతుంది. మనం వేయంగానే ఇదిగో ఇలా తేలి పైకి వచ్చేస్తుంది. ఇలా ఇంత వేడిగా ఉన్నప్పుడు మనం చూడండి ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. మిగతా అన్నీ ఒక్కొక్కటి అలా వేసేసి ఇలాగా వేయండి. ఈ ముందు ఒకసారి వేయంగానే దాన్ని మధ్యలో ఒత్తుతూ ఉంటే లైట్గా ప్రెస్ చేస్తూ ఉంటే అది బాగా పొంగుతుందండి. ఇలా పొంగినప్పుడు మిగతాది రెండో సైడ్కి టర్న్ చేసి అలా చేస్తే ఇదిగోండి ఇలాగ మన పూరీలో రెడీ అయిపోతాయి. ఈ వీడియో నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, బాయ్.